ఓం మహాచండికాయై నమః. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో దసరా నవరాత్రులలో అమ్మవారిని 7వ రోజు అలంకరణ ఏమిటి, తేదీ, తిథి, నక్షత్రము, చీరరంగు, నైవేద్యము, పూలు, మంత్రము ఏమి పఠించాలి, ఇంకా ఫలితము, అమ్మవారి యొక్క విశిష్టత, పూజా సమయాలు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దామండి. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి అండి. 2025వ సంవత్సరం దేవి నవరాత్రులలో 7వ రోజు మనకి సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండికాదేవి అమ్మవారు కూడా మనకి కాళీదేవిని పోలి ఉంటారండి. ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ మహాచండీదేవి యొక్క ఆవిర్భావం, విశిష్టత గురించి తెలుసుకుందామండి. మహాచండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఈ అమ్మవారిని పూజించినట్లయితే మనకి ఎక్కడలేని ధైర్యము, విజయము చేకూరి శత్రుపీడలు తొలగుతాయండి. దేవి భాగవతం ప్రకారం అమ్మవారిని కొలిచేటటువంటి వారికి గ్రహపీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. అమ్మవారి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగుతాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జాతక చక్రంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు, కుజరాహు వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా దేవీ నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటటువంటి దేవి ఆరాధన అంటే చండీదేవి ఆరాధన వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందన్నమాట. చండికాదేవి కాళికాదేవి అమ్మవారిని పోలి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తుంది అమ్మవారు. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమావతి, శతాక్షి, శాఖాంబరి, అన్నపూర్ణ మరియు జగన్మాత మరియు భవాని అని పిలుస్తాము. అలాగే భయంకరమైన రూపంలో అమ్మవారు ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి మరియు శ్యామ, చండి లేదా చండిగా అంటారండి. భైరవి, చిన్న మాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది అమ్మవారు. చండీదేవి యొక్క పూజ మనకి నవరాత్రుల్లో ఎంతో ప్రత్యేకము. ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో చండీదేవి ఆలయం కూడా ఒకటి. దుర్గా అమ్మవారు 9 రూపాల్లో ఒకటైన చండికాదేవిని ఈ పంచమి రోజున పూజించడం ఎంతో విశేషం. సృష్టి జరగడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఈ అమ్మవారిలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, విద్యాశక్తి, ప్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత. కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర సృష్టికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం మనకి అనాదిగా వస్తుంది. ఆ తత్వాన్ని స్త్రీమూర్తిగా భావించి పూజ చేసే ప్రకృతి ఉపాసనే స్త్రీ విద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని 2 రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవి భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైనటువంటి మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తసది. విశేషమైన చండికాదేవి ఎలా అవతరించింది ఇప్పుడు చూద్దాము. హిందూ పురాణాలు మరియు మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ కూడా ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమేశ్వరుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు కాళీదేవి ఈ రూపాన్ని ధరించి రాక్షసుల్ని సంహరించారు. చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. రాక్షసుల్ని సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్లో ఉన్నటువంటి మా చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది, ప్రసిద్ధమైనది. అంత శక్తివంతమైనటువంటి శ్రీ మహాచండికాదేవి అలంకరణ మనకి 2025వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజు నవరాత్రులలో 7వ రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తిథి వచ్చేసి
షష్ఠీ తిథి అండి. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. షష్ఠీ తిథి మనకి 27వ తేదీ శనివారం రోజు ఉదయం 8:24 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 28వ తేదీ ఆదివారము ఉదయము 10:23 వరకు ఉంటుందండి. ఈరోజు అమ్మవారి చీర కలరు పసుపు బంగారు రంగు. ఈరోజు అమ్మవారిని వివిధ రకాలైనటువంటి పసుపు కలర్ పూలు ఉంటాయి కదండి, పసుపు చామంతి అని, పసుపు గులాబీలు, ఇలా పసుపుకు సంబంధించి కలర్ ఉన్న పూలు ఏవైనా సరే మనము పూజలో వాడవచ్చు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి చలిమిడి సమర్పిస్తాము. ఈరోజు పఠించవలసినవి శ్రీ మహాచండికాదేవి అష్టోత్తరము, మహాచండీ స్తోత్రాలు, మంగళ చండికా స్తోత్రాలు, ఇంకా చండీ సప్తసతి, ఇంకా దుర్గా సప్తసతి, లలిత సహస్రనామము, ఇంకా అమ్మవారికి సంబంధించినవి ఏవైనా చదువుకోవచ్చు. ఇవన్నీ పొద్దున కొన్ని చదువుకోవచ్చండి, సాయంత్రం కొన్ని చదువుకోవచ్చు. ఈరోజు పఠించవలసినటువంటి మంత్రము ఓం శ్రీ మహాచండికాయ నమః. ఈ మంత్రాన్ని మనం వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు. ఈరోజు మహాచండికాదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడలు తొలగుతాయి, ఇంకా ధైర్యం విజయం చేకూరుతుంది. ఈరోజు దానంగా మనకి ఆలయాల్లో పండితులకి ఏదైనా స్వయం పాక దానం చేయవచ్చండి, లేదా దక్షిణ తాంబూలాలు ఇచ్చినా మంచిది. మనము ఈ నవరాత్రుల్లో ఏమి చేసినానండి, ఎవరన్నా పేదవాళ్ళకి ప్రతినిత్యము ఏమి ఇచ్చినా కూడా మంచిది. ఈరోజు నిషిద్ధము, ఏకభుక్తంగా ఉంటే మంచిదండి, ఒంటిపూట ఆహారము. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం ఉదయం 6:47 నుంచి మధ్యాహ్నం 12 లోపల అంతా కూడా మంచిగానే ఉందండి. ఇంకా సాయంత్రము మనకి పునఃపూజ చేసుకోవడానికి కానీ, లేదా ఉదయం కుదరిన వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి కానీ, సాయంత్రం 6:01 నుంచి రాత్రి 7:30 లోపల. ఈ సమయాలు ఏమిటి అంటే శుభ సమయాలు అండి. మనకి ఈ నవరాత్రుల్లో రోజు మొత్తము మంచిదే. కుదిరిన వాళ్ళు ఆ టయాల్లో మనకి వాళ్ళ వీలుని బట్టి చేసుకోవచ్చు. మనకి ప్రతి ఆలయాలలో కూడా ఈరోజు అమ్మవారి ఆలయాలలో మహాచండీ హోమం జరుగుతూ ఉంటుందండి. నవరాత్రులు అన్ని రోజులు కూడా ఏదో ఒక హోమం జరుగుతూ ఉంటుంది. ఈ చండీ హోమంలో పాల్గొన్నా కూడా మంచిది. చక్కగా మనము ఇలానే చేయాలి, ఇలా అని కాదండి, మన వీలుని బట్టి, మన స్తోమతని బట్టి భక్తి శ్రద్ధలతో చేసుకోవడం అనేది ముఖ్యము. అన్నీ చేసుకోలేకపోయినా కుదిరిన నైవేద్యం చేసి పెట్టవచ్చు. ఇంట్లో చదువుకోవాల్సినవన్నీ ఏ రోజు ఆ రోజు చదువుకొని దగ్గరలో ఉన్న ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అలంకరణ గురించి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. వరాల జల్లులు కురిపించేటటువంటి ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.